కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం పనసపాడులో బాలికను హతమార్చి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోందని డీఎస్పీ వెల్లడించారు. కేసు ప్రాథమిక దశలో ఉందని చెప్పారు. ప్రేమ వ్యవహారమా లేక టీజింగ్ అనేది త్వరలో తెలుస్తుందన్నారు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని డీఎస్పీ తెలిపారు. పూర్తి వెల్లడించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, అసలు ఏం జరిగింది, గ్రామస్తులు ఏం చెప్తున్నారు? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పనసపాడు గ్రామంలో అయితే మాత్రం ఈరోజు దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం ఏదైతే ఉందో పనసపాడు చివర ప్రదేశంలో అయితే మాత్రం ఒక ఉమెన్ అయితే మాత్రం మొత్తం కూడా పేక కోసి పక్కన పరిచిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. రక్త మడుగులు అంటే ఆ దారిని వెళ్తున్న మొత్తం కూడా ఒక్కసారిగా కంగుదిన్న పరిస్థితి. మెడ మొత్తం కూడా రక్త మడుగులో మొత్తం కూడా ఆవిడ పడి ఉండడంతో మొత్తం స్థానికులు మొత్తం కూడా వెంటనే పోలీసులకి అయితే మాత్రం కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన వెంటనే పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకునే అనంతరం కూడా విచారణ చేపట్టారు. విచారణ చేపడితే అమ్మాయి అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన అమ్మాయిగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రమాదంతో మరో ప్రమాదం ఏదైతే ఉందో సామర్లకోట స్టేషన్ దగ్గరలో గల ఏదైతే ఉందో దగ్గరలో మరో సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ సంఘటనలో మొత్తం మీద అక్కడ కూడా రైల్వే ట్రాక్ కింద అయితే మాత్రం ఒక యువకుడైతే మాత్రం ట్రైన్ కింద తలపెట్టిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రెండు సంఘటనలు బేస్ చేసుకుని పోలీసులు అయితే విచారణ చేపట్టారు. విచారణ అనంతరం కూడా మొత్తం కొన్ని నిజాలైతే మాత్రం బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఈ విచారణలో అయితే మాత్రం ఈ యువకుడు ఎవరైతే ఉన్నారో యువకుడు మొత్తం కూడా బోడుగుంటూ ఉండడంతో పాటు ఈ యువతి ఎవరైతే ఉందో హత్యకు గురైన యువతి దగ్గర అయితే మాత్రం ఒక తలకు పెట్టుకున్న క్యాప్ అయితే దొరికింది పోలీసులకి. దీన్ని బేస్ చేసుకుని అయితే మాత్రం విచారణ మొదలుపెట్టి మొత్తం కూడా వివరాలని సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం వివరాలు సేకరణ నిమిత్తం అయితే వీరు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం సంబంధించిన దుర్గాడ్ గ్రామానికి చెందిన ప్రేమ జంటకి అయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం మీద వీరిని అయితే మాత్రం వీరి కుటుంబ సభ్యులకి అయితే మాత్రం సమాచారం అందించారు. సమాచారం అనంతరం కూడా వీరు మొత్తం కూడా ప్రస్తుతానికైతే మాత్రం అసలు దేనివల్ల ఈ దారుణ ఈ పరిస్థితి నెలకొంది అనే దాని మీద అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు వేగవంతం చేశారు. మొత్తం వీరిద్దరి మధ్య ఎవరైతే ఉన్నారో యువకుడు పేరు అశోక్గా గుర్తించారు, యువతి పేరు దివ్యగా మొత్తం గుర్తించడం జరిగింది. వీరిరువురు కూడా గత కొంతకాలం నుంచి కూడా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. వీరిద్దరి మధ్య కొంత క్రాసెస్ రావడంతో యువకుడే ఈ యువతనైతే మాత్రం మెడ కోసి పనసపాడు గ్రామం చివరిలో పడవేసినట్టయితే మాత్రం పోలీసులు అయితే ప్రాథమిక సమాచారం మేరకు అయితే మాత్రం గుర్తించినట్టు తెలుస్తుంది. మరొకటి ఏంటంటే ఇదే కారణం కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో యువతి సంబంధించిన దివ్య అనే యువతి కాకినాడలో వాళ్ళ చిన్నాన్నగారి ఇంట్లో అయితే మాత్రం ఉండి ఆమె చదువుకుంటుంది. దానికి సంబంధించి వాళ్ళ చిన్నాన్న కూడా పిలిపించి విచారణ చేపట్టారు. దానికి సంబంధించి అయితే మాత్రం కొన్ని ఇంకా దాని యొక్క వివరాలు అయితే సేకరించిన అనంతరం కూడా మీడియాకు వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు పెద్దాపురం డిఎస్పీ అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా యువతి యువకుడు మొత్తం కూడా ఈ మర్డర్ సంబంధించిన అయితే మాత్రం పెద్దాపురం నియోజకవర్గంలో ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే మాత్రం నెలకొంది ఉదయం నుంచి కూడా. మొత్తానికి ఈ పనసపాడు రైల్వే స్టేషన్ వరకు కూడా విషాద స్థాయిలు అయితే అలుముకున్నాయి. దీనికి సంబంధించి వారు కుటుంబ సభ్యులను అయితే మాత్రం ఇప్పుడే పోలీసులు రిమాండ్లో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. సమాచారం నేపథ్యంలో కూడా వారు పోలీసులు అయితే మాత్రం అనంతరం మేము దీనికి సంబంధించి ఏ విధంగా ఈ మర్డర్స్ జరిగాయి అనే దాని మీద మొత్తం కూడా పోలీసులు అయితే వివరిస్తాం మీడియాకి అని చెప్పి తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా యువతికి సంబంధించిన ఓసీ కులానికి సంబంధించి యువకుడు వచ్చి బీసీ కులస్తులుగా గుర్తించారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలం కూడా ఈ ప్రేమాయణం నడుస్తుంది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య కొంత క్రాసెస్ అయితే కుల వివాదాలతో దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ దారుణానికి ఒడిగట్టు ఉంటాడు యువకుడు అని చెప్పేసి పోలీసులు అయితే వివరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికైతే ఈ యువకుడు సంబంధించిన పేరెంట్స్ కూడా సమాచారం అందించారు. ఇంకా పూర్తి యువకుడు సంబంధించిన పేరెంట్స్ ఎవరు కూడా స్టేషన్కి అయితే ఇప్పటి వరకు రాలేదు. యువతకు సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే మాత్రం రావడం జరిగింది. మొత్తం ఇప్పటికే మొత్తం డిఎస్పీ స్థాయి ఒక సిఐ ఒక ఎస్ఐ కూడా మొత్తం ఈ కుటుంబ సభ్యులు మొత్తం కుటుంబ నేపథ్యాన్ని మొత్తం కూడా మొత్తం విచారిస్తున్నారు. మొత్తం అసలు దేనికి వీళ్ళ సంబంధించిన ఇంత కర్కశంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటి అనే దాని మీద అన్ని కోణాల్లో కూడా డిఎస్పీ అయితే మాత్రం ఇప్పటికే విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన అంటే వీరు ఇరువురు ఈ ఎవరైతే యువకుడు మర్డర్ చేశాడా లేకపోతే ఎవరైనా మర్డర్ చేసి అక్కడ పడవేశారా ఆ బాడీని అని చెప్పి మరో కోణంలో కూడా డాగ్ స్క్వాడ్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఫోరెన్సిక్ నిపుణులు కూడా పిలిపించడం జరిగింది. మొత్తానికి ఉదయం నుంచి కూడా ఏదైతే ఉందో పెద్దాపురం నియోజకవర్గం
పనసపాడు గ్రామంలో ఒక ఉత్కంఠితమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తానికి పోలీసులు మొత్తం కూడా విచారణ అయితే అనువనువు కూడా ఫోరెన్సిక్ నిపుణులు అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పరిశీలన అయితే జరుగుతుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక పక్క వినిపిస్తున్న కోణం ఏంటంటే వీరిద్దరి మధ్య కొంతకాలం నుంచి ప్రేమ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ పిల్లవుడికి అమ్మాయికి మధ్య అదే యువకుడికి అమ్మాయికి మధ్య జరిగిన వాదోపవాదాలు కారణంగానే యువతిని గొంతు కోసి చంపేసాడని చెప్పేసి ఓ పక్క అయితే వాదాలు వినపడుతున్నాయి. మరో పక్క అయితే మాత్రం వీరు ఇరువురిని ఎవరో చంపి పడవేశారనే మరో కోణంలో విచారణలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈరోజు సాయంత్రానికల్లా యువకుడు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి విచారణ అనంతరం కూడా డిఎస్పీ మొత్తం పూర్తి వివరాలు మీడియాకి వెల్లడిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికైతే మాత్రం ఇరువురు డెడ్ బాడీస్ కూడా పెద్దాపురం మార్చికి తరలించారు. ప్రస్తుతం విచారణ అయితే వేగవంతం చేశారు. ఇందాక మరి కొద్దిసేపటి కింద పెద్దాపురం డిఎస్పీ కూడా కొన్ని వివరాలు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించిన అయితే మాత్రం కులా సంబంధించిన వ్యవహారం మీద ఇదంతా జరిగి ఉంటుందని చెప్పేసి డిఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మరి కొద్దిసేపట్లో మొత్తం ఈ వ్యవహారం మీద డిఎస్పీ అయితే మాత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు అయితే చెప్పనున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఉదయం నుంచి కూడా ఒక యువకుడు హత్యలకు సంబంధించిన అయితే మాత్రం పెద్దాపురం నియోజకవర్గంలో ఒక ఉత్కంఠతగా ఒక వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.